అగ్నివీర్ మురళీ నాయక్ మృతికి నివాళులు అర్పిస్తున్న సెంట్రల్ టీడీపీ నేతలు శనివారం అజిత్ సింగ్ నగర్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముందుగా మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు నవనీతం, సాంబశివరావు, దాసరి ఉదయశ్రీ, పలగని భాగ్యలక్ష్మి, రుక్మిణి మరియు షేక్ పర్వీన్, సుల్తానా, సోమేశ్వరరావు పాల్గొన్నారు. ఉన్నటువంటి భారతదేశంలో చిచ్చు పెట్టాలని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి ప్రయత్నం, పెహల్గాంలో 26 మంది భారతీయులు అత్యంత కిరాతకంగా వాళ్ళు కాల్చినటువంటి విధానాన్ని యావత్ భారతదేశం 140 కోట్ల మంది ప్రజల గుండెలు మండిపోయినాయి. అందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాను టెర్రరిజానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఇవాళ గత 4 రోజులుగా ఏదైతే ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఉన్నాయో, పీఓకేలో కానీ ఇంకా మిగిలిన ప్లేసుల్లో కానీ, లాహోర్లో కానీ, కరాచీలో కానీ, ఆ ఉగ్రవాదుల మీద భారతదేశం బ్రహ్మాండంగా టార్గెట్ చేసి ప్రజలకి లేదా మత సంస్థలకి ఇబ్బంది లేకుండా వాళ్ళని మాత్రం ముట్టుపెట్టి 100 మంది పైగా టెర్రరిస్టుల్ని ఏరివేసినటువంటి విధానం కానీ, అలాగే పాకిస్తాన్ అక్రమంగా శ్రీలంక, కాశ్మీరు, శ్రీనగర్ మీద చేసినటువంటి మిస్సైల్ అటాక్ని తిప్పికొడతంలో కానీ ఇవాళ అన్ని రకాలుగా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి మిలిటరీ వ్యవస్థ కలిగినటువంటి దేశాల్లో 4వ దేశంగా భారతదేశం ఉంది. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ని ముట్టుపెట్టాలన్నా లేదంటే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలన్నా భారతదేశానికి ఒక్క పూట కూడా పట్టదు. కానీ శాంతి మార్గంలో కోరుకుంటా ఉన్నాం. శాంతి ప్రపంచం మొత్తం ఉండాలని ఆకాంక్షిస్తుంది భారత్. దాని పరిణామాల్లో భాగంగా మరి అక్రమంగా నిన్న ఏదైతే LOC దగ్గర కాల్పులు జరిపారో పాకిస్తాను ఆర్మీ, దాంట్లో మన ఆంధ్ర వీరుడు మురళీ